ఇంకొక పర్సన్ మీకు నచ్చినట్టుగా ఎందుకు బ్రతకాలి? చెప్పు, ఎందుకు బ్రతకాలి? ఒక అరుగు మీద కూర్చుంటావు, రోడ్డు మీద కూర్చుంటావు, ఒక బెంచ్ మీద కూర్చుంటావు. కూర్చొని వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు అలా బ్రతుకుతున్నారు, ఇలా బ్రతుకుతున్నారు. ఒక లేడీ ఉందనుకో, తను జాబ్కి వెళ్తుందనుకో, చూసావా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదని చెప్పేసి బ్యాగ్ వేసుకుని జాబ్కి వెళ్తుంది. చూసావా? అక్కడిక్కడ తిరిగొస్తుంది, ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని నీకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడతావు. ఏ పర్సన్ ఎలా ఉంటే నీకెందుకు? ఎవరు ఏం చేస్తే నీకెందుకు? అసలు నువ్వేం చేస్తున్నావు? ఆడ బెంచ్ మీద కూర్చొని, అరుగుల మీద కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి సొల్లేస్తున్నావు కదా. నువ్వు చేస్తున్న పనేంటి? నీకంటే వాళ్ళు చాలా బెటర్. వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటున్నారు, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ జీవితం బ్రతుకుతున్నారు. నీకెందుకు? వాళ్ళు నీకు నచ్చినట్టుగా ఎందుకు బ్రతకాలి? వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఎందుకు బ్రతకూడదు? ఈవెన్ తల్లిదండ్రులే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లలు ఎలా బ్రతకాలి అన్నది వాళ్ళకే వదిలేస్తారు కదా. అలాంటిది నీకు ఏం సంబంధం అని చెప్పేసి సొసైటీ అనే ఒక ముసుగులో నువ్వు వాళ్ళను వేలెత్తి చూపుతావు. నీ జీవితంలో ఏం మచ్చలు లేవా? నీ జీవితంలో ఏం తప్పులు లేవా? నువ్వన్నీ కరెక్టే చేస్తున్నావా? ఇంకొక పర్సన్ని ఎందుకంటావు? నీకు ఆ రైట్స్ ఎవరిచ్చారు? అక్కడిక్కడ కూర్చొని సొల్లు పెట్టడం కంటే నీ లైఫ్ ఎలా ఉందో నువ్వు చూసుకొని సైలెంట్గా ఉండడం బెటర్ కదా. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతకడానికి ఇక్కడ స్వేచ్ఛ ఉంది. అందరికీ ఇచ్చింది ఒకటే లైఫ్. ఈ లైఫ్ తర్వాత ఇంకొక లైఫ్ ఉంటుందో ఉండదో ఎవరికి తెలియదు. నాకు తెలియదు, నీకు తెలియదు. అప్పుడు మనకి ఇదే ఒక లైఫ్ అనుకున్నప్పుడు మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి. ఎదుటి వాళ్ళకు నచ్చినట్టు ఎందుకు బ్రతకాలి? ఆమె తనకు నచ్చినట్టు బ్రతుకుతుంది, అతను తనకు నచ్చినట్టు బ్రతుకుతున్నాడు. మధ్యలో నీకేం ప్రాబ్లం వచ్చింది? నీకేం ప్రాబ్లం అంట? నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకలేకపోతే సైలెంట్గా ఇంట్లో కూర్చో. అంతేకాని అరుగుల మీద బెంచీల మీద కూర్చొని వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు. నీకు తెలుసా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్? అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. నీకు తెలుసా తను ఆ పని ఎందుకు చేయాల్సి వస్తుందో? నీకు తెలుసా తను ఎందుకు అలా ఉందో? నీకు తెలుసా వాళ్ళు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చారో? వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు, నీ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఒకరిని నువ్వు జడ్జి చేసే రైట్ నీకు అస్సలు లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు. మీకు నచ్చినట్టుగా బ్రతకాలంటే ఇక్కడ కుదరదు కదా. ఎవరో పెట్టిన రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది, వాళ్ళ మనసు చెప్పినట్టు వాళ్ళు బ్రతుకుతారు. సో ఇప్పటి నుంచి ఇలా ముచ్చట్లు పెట్టే వాళ్ళకే చెప్తున్నా, ఇలాంటి పనికి మాలిన ముచ్చట్లు మానేసి మీరు కూడా వీలైతే మీకు నచ్చినట్టుగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఇంకొకరిని వేలెత్తి చూపకండి. ఎందుకంటే వాళ్ళేం మర్డర్లు చేయట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, రేపులు చేయట్లేదు. అలాంటి చేసే వాళ్ళకి దేశద్రోహుల్ని కూర్చొని ముచ్చట్లు పెట్టకుండా పోయి అక్కడ పోరాటాలు చేయడం కానీ, అలాంటి వాళ్ళని శిక్షించాలని మాట్లాడడం కానీ చేయండి. ఇలాంటివి చేత కాదు. ఇప్పుడు బయట ఒక రోడ్డు మీద చెత్త పడేసిళ్ళు, దాన్ని క్లీన్ చేయమని ఒక అధికారి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి మీకు మాటలు రావు. ఎక్కడో ఒక అన్యాయం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీకు ఆపడానికి మాటలు రావు, చేతులు రావు. అట్లాంటిది ఒక అరుగు మీద కూర్చొని, ఒక రోడ్డు మీద కూర్చొని, ఒక బెంచ్ మీద కూర్చొని ఇంకొకరి లైఫ్ని జడ్జి చేయడానికి మాత్రం మీకు మాటలు వస్తాయి. నువ్వు అలాంటివి ఆపనప్పుడు, నువ్వు అలాంటి వాటికి సహకరించినప్పుడు నీకు అనే రైట్ లేదు. ఇంకొక పర్సన్కి నువ్వు ఇంచు మాత్రం కూడా సహాయం చేయవు, కానీ ఆ పర్సన్ గురించి మాత్రం నువ్వు ఇక్కడ జడ్జ్ చేసి మాట్లాడతావు. నీకే రైట్ ఉందని మాట్లాడతావు. ఇప్పటి నుంచి చెప్తున్నా వినండి బాగా. ఇలా మాట్లాడే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి. ఉన్నదే ఒకటి లైఫ్, నచ్చినట్టు హ్యాపీగా బ్రతకండి. ఒకరిని మోసం చెయ్యకుండా నిజాయితీగా మీకు నచ్చినట్టు మీరు బ్రతకడంలో అసలు తప్పే లేదు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అలా బ్రతికినప్పుడు ఇంకొక పర్సన్ మీ వల్ల సఫర్ కాకుండా చూసుకోండి. మీ వల్ల ఒక పర్సన్ బాధపడట్లేదు, ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగానే లీడ్ చేసుకుంటున్నాం అనుకున్నప్పుడు మీరు చేసేది తప్పు కాదు. మీకు నచ్చినట్టు బతకడంలో కూడా తప్పు లేదు. ఎవరు మాటలు వినకండి, ఎవరు మాటలు పట్టించుకోకండి. మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి. ఇట్లాంటివి సోది వేసుకొని, సోది మొహాలు వేసుకొని ముచ్చట్లు పెడతారు కదా, అలాంటి వాళ్ళకి వెంటనే వీడియో సెండ్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, పక్కన గంట సింబల్ వస్తుంది నొక్కండి, నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి.